కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు రవాణా అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు మరికొందరు మాఫియాగా మారి పోర్టుని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఈ అక్రమ రవాణా కొనసాగిస్తుండేవారు. ఇన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యం బహిరంగంగా అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోలేం. కనుక ఈ వ్యవహారంతో ఆయనకు కూడా సంబంధం ఉందనే భావించాల్సి ఉంటుంది. కేవలం ఆయనకి తెలిసి జరగడమే కాకుండా ఆయన పాత్ర కూడా ఇందులో ఉండి ఉంటుంది అని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ అక్రమ బియ్యం రవాణా వలన ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలకు కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బియ్యం అక్రమ రవాణా గురించి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అర్థమవుతుంది. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని ఈ విధంగా దోచుకున్నారు. రేషన్ బియ్యం ఉపయోగించని పేద ప్రజలు దానిని వైసీపీ దళారులకు 5 లేక 6 రూపాయలకు తిరిగి అమ్మేస్తే ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి భారీగా డబ్బు సంపాదించుకున్నారు. ఈ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లకి కూడా ఇదే చివరి హెచ్చరిక. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాను అని సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది పేదలు రేషన్ బియ్యం వినియోగించుకోవడం లేదని ఈ వ్యవహారంతో స్పష్టమైంది కనుక దీనిపై కూడా ఆలోచిస్తాం. ఏ విధంగా చేస్తే పేదవారికి మేలు కలుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మరీ సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని దాదాపు సగం మందికి పైగా పేద ప్రజలు వినియోగించడం లేదని అర్థమవుతోంది. ఒక్కో కేజీపై ప్రభుత్వం సుమారు 26 రూపాయలకు పైగా ఖర్చు చేసి పేదలకు రేషన్ బియ్యం అందిస్తోంది. కానీ అది దుర్వినియోగం అవుతోందని స్పష్టమైంది. కనుక దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై కొత్తగా నిబంధనలు, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఈ పథకానికి పరిమితులు విధించే అవకాశం కూడా ఉంది. అంటే వైసీపీ నేతల ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వలన ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నమాట. జగన్ తాను బటన్ నొక్కి పేదలకి సంక్షేమ పథకాలిచ్చి గొప్ప మేళ్లు చేశారని నేటికి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ఆయన కుర్చీలో దిగిపోయిన రాష్ట్రానికి, రాజధానికి, ప్రజలకు చేసిన నష్టం ఇంకా అంతుపట్టడమే లేదు. ఇంకా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అక్రమాలు, అవినీతి భాగోతాలు చూడాలో.